మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. తెలంగాణ రాష్ట్రంలో ఒక 25,00,000 కుటుంబాలకి, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే 25,00,000 కుటుంబాలకి భూమి లేదు. వీళ్ళంతా వ్యవసాయ కూలీలుగా బతుకుతా ఉన్నారు. భూమికెందుకు దూరమయ్యారు? బ్రిటిష్ వాళ్ళ పరిపాలన, రాజుల పరిపాలన తర్వాత కొన్ని ఆధిపత్య కులాలకే ఎందుకు భూమొచ్చింది? బలవంతులకే ఎందుకు భూమొచ్చింది? సో, భూ సంస్కరణలు తీసుకొచ్చారు 56 ఎకరాలు. సో, భార్య, భర్త, కొడుకు, కోడలు, మనవడు, మనవరాలు, కడుపులో ఉన్న పిల్లలకు గూడా రజని అని పెట్టి, మగ పిల్లగాడైతే రజనీకాంత్, ఆడపిల్లయితే రజని పెట్టి భూ సంస్కరణలు నీరుగార్చారు. ఇక భూదానోద్యోగ భూములు వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఆచార్య వినోబా భావే ఏదైతే ఉందో, ఆచార్య వినోబా భావే ఏమంటారు? ఆయన దేశవ్యాప్తంగా భూములు సేకరించాడు. అవన్నీ కూడా సాగు భూములు, ఆ రోజుల్లో పండే భూములు కాకుండా కొండల కొట్లు ఇచ్చారు. ఇలా ఈ రేట్లు పెరిగితే ఈ పేదలకు ఎట్లా ఇస్తారంటా ఉన్నారు కొంతమంది రియల్టర్లు, ఆధిపత్య కులాలు, క్రిమిలేయర్ గ్యాంగ్స్. పేదోళ్ళు బతికే పరిస్థితి లేదు. ఈ దేశ ప్రజలు కాదా వాళ్ళు? అభివృద్ధి చెందిన దేశాల్లో పేదలను బాగానే చూసుకుంటున్నారు కదా, వాళ్ళ అకౌంట్లో వేసేస్తున్నారు డబ్బులు. ఈ అసమానతలే, భారతీయ సమాజంలో అసమానతలే ఎక్కువ ఉన్నాయి. మరి ఇదంతా ఏందనేది ఇలా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను, అడుగుతూ ఉన్నాను. సో, కొద్దిమంది ఆధిపత్య కులాలు, పైరవకారులు, ల్యాబింగ్ మాస్టర్లు, కాంట్రాక్టర్లు, క్రిమిలేయర్ గ్యాంగ్స్, కొంతమంది క్రిమిలేయర్ బహుజన కులాల్లో పుట్టినటువంటి, బీసీ కులాల్లో పుట్టినటువంటి, బీసీ ఉపకులాల్లో, బహుజన ఉపకులాల్లో పుట్టినటువంటి కొంతమంది నెలకి 50,000 లక్ష రూపాయలు వచ్చిన వాళ్ళు, వాళ్ళ జాతులకి, పుట్టిన జాతులకి న్యాయం చేయకపోయినా ప్రాబ్లం లేదులే కానీ వాళ్ళకి అగెనిస్ట్గా పనిచేస్తున్నాయి ఈ క్రిమిలేయర్ గ్యాంగ్స్. సో, వీళ్ళని ఒక కంట కనిపెట్టుకొని ఉండాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. సో, భూ సంస్కరణలు ఎడిపోయినాయి, భూమి పంపిణీ ఎడిపోయింది, వక్ఫ్ బోర్డు భూములు ఎడిపోతున్నాయి, భూదాన భూములు ఎడిపోతున్నాయి, పోరంబోకు, బంజరాయి, ఎవడు బలవంతుడైతాడు ఆక్రమించు, పోడు భూములు, అటవీ భూములు ఏమవుతా ఉన్నాయి? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా రైల్లో 2 రోజులు పట్టింది. అయినా రాష్ట్రంలో ప్రజలకి అత్యధిక శాతం మంది ప్రజలకు భూములు లేవు, దేశంలో కూడా ప్రజలకు భూములు లేవు. ఎవరికి కట్టబెడతా ఉన్నారు ప్రభుత్వ భూములన్నీ? మళ్ళీ వాడు ఉద్యోగం ఇచ్చేది లేదు, సచ్చేది లేదు. భూములన్నీ పెట్టుబడిదారులకి, ఆధిపత్య కులాలకి, ధనవంతులకి కట్టబెడతా ఉన్నారు. రూపాయికి భూమి, 90 పైసలకి ఎకరం భూమి అట. మళ్ళీ వాళ్ళకి మళ్ళీ నీళ్ళు ఇచ్చి, కరెంట్ ఇచ్చి, రోడ్లు వేసి, ట్రాన్స్పోర్ట్ వేసి, పెట్రోల్ బంకులు పర్మిషన్ ఇచ్చి, అవి నడపడానికి పర్మిషన్స్ ఇచ్చి, అక్కడ లోకల్ వర్కింగ్ క్లాస్ పీపుల్ని లేబర్గా అక్కడ పంపించి, వాడు ఉద్యోగాలు ఇచ్చేదండి, సచ్చేదండి. ₹1 ఆదాయం తగ్గినా కూడా ₹1 లాస్ వస్తున్నా దాన్ని లాకౌట్ చేసి మూసి పడదంగా వెళ్ళిపోతారు. ఆడి పేరు మీదనే ఉండదు తరతరాలుగా. 99 ఏళ్ళ లీజులు ఇస్తూ ఉన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో 95 లక్షల మంది రైతులు ఉన్నారు. సేద్య భూమి 1,02,00,000 ఉంది. 1,52,00,000 ఎకరాలు భూమి ఉంది. ఇందులో 73% మంది రైతులు 2.5 ఎకరాలు, అంటే 2.5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉంది. 14.97 లక్షల ఎకరాల భూమి, లక్షలోపు జనాభాకి 14.97 లక్షల ఎకరాల భూమి ఉందట. 3 ఎకరాల లోపు 42.22 లక్షల మందికి ఉంది. అంటే సుమారుగా 1 నుంచి 3 ఎకరాల మంది కలిపి 60,60,000 మందికి 3 ఎకరాల లోపు భూమి ఉన్నట్టుగా మనకి లెక్కల ద్వారా తెలుస్తుంది. ఇంకా 5 ఎకరాల లోపు 10.8% మంది ఉంది. 100కి 10.8% మందికి ఉంది. వాళ్ళ వద్ద 40 లక్షల ఎకరాల భూమి ఉంది. 5 నుంచి 10 ఎకరాలు 4.6 లక్షల 4,65,000 మధ్య మందికి ఉంది. వాళ్ళు 30,94,000 ఎకరాలను కలిగి ఉన్నారు. 20 ఎకరాల భూమి ఆ పైన ఉన్నటువంటి రైతులు 84,606 మంది ఉన్నారు. వాళ్ళ వద్ద 11,09,000 ఎకరాల ల్యాండ్ ఉన్నట్టుగా అర్థమవుతుంది. 20 ఎకరాల పైన ఉన్న భూకామందులు 14,46,000 మంది ఉంటే అందులో 3.87 లక్షల ఎకరాల భూమి వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉన్నది. ఇందులో ధనిక రైతులు, చిన్న రైతులు, సన్నకారు రైతులు, ఇంకా అనేక రకాల రైతులుగా విభజన జరిగింది. భూమి లేని పేదలు గ్రామీణ ప్రాంతాల్లో 25 లక్షల మంది ఉన్నారు. సో, ఇది పరిస్థితి. సో, వేలాది గ్రామాల్లో ప్రజాపాలన ఏర్పడ్డది. ఈ పోరాటంలో 4,000 మంది, అంటే అనేక పోరాటాలు జరిగినాయి. భారతదేశం కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా, దేశవ్యాప్తంగా కూడా భూమి కోసం పోరాటం జరిగింది. భారతదేశంలో ఒక అందుకు జరగవచ్చు, ఇంకొక దేశంలో ఇంకొక అందుకు జరగవచ్చు. భూ సంస్కరణల చట్టం
అనేక ఉద్యమాల ఫలితంగా వచ్చింది. 1947 నవంబర్ 28న జమీందారీ విధానం రద్దు శాసనసభలో పెట్టారు. 1948లో వ్యవసాయ సంస్కరణలపై మార్పు కమిటీని వేశారు. 1949లో నివేదికనిచ్చారు. సో అనేక సూచనలు వచ్చినాయి. 1949లో హైదరాబాద్ జాగీర్దారీ వ్యవస్థ చట్టాన్ని రద్దు చేశారు. 1950లో సంస్థానాలను రద్దు చేసి ఒక్కో సంస్థానానికి 18 కోట్లు భరణంగా ఇచ్చారు. వీటి కింద లక్షలాది ఎకరాల భూములు ఉన్నాయి. ఇది పరిస్థితి. తెల్లదొరల పోయి నల్లదొరలు వచ్చారంటే వాళ్ళు వీళ్ళే. ఈ భూములు పేదలకు దక్కలేదు. రైతుల పేరుతోని వాళ్ళే దళారులుగా ఉన్నవాళ్ళు వాళ్ళు లబ్ధి పొందారు. దళారులు, ల్యాబింగ్ మాస్టర్లు, పైరవకారులు వాళ్ళకే వచ్చినాయి. 1950లో తెలంగాణలో కౌలుదారి చట్టం చేశారు. దాన్ని చారిటబుల్ మత సంబంధమైన ఏనాం భూములకు వీటి కింద లక్షల ఎకరాల భూమి ఉంది. ఒక బోర్డు అనండి, భూదాన్ అనండి, లేకపోతే ఈనాం అనండి, బంజరాయి, పొరంబోకు, అటవీ భూములు ఈ పరిస్థితులు ఉన్నాయి. 37 నుంచి 43 మధ్యకాలంలో వరుసగా 6 సంవత్సరాలు కౌలు చేస్తున్న వారిని రక్షిత కౌలుదారులుగా చట్టం గుర్తించింది. కౌలు దున్నేవాడిదే భూమి అనేది అప్పుడే వచ్చింది. ఎందుకంటే ప్రభుత్వ భూములు అవన్నీ తర్వాత ప్రజలకే వచ్చినాయి. ఇవాళ ప్రజలు వాళ్ళ సొంతంలాగా భావిస్తూ ఉన్నారు. సో ఇది పరిస్థితి. భూమి కేంద్రంగానే తెలంగాణే కాదు, భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో 29 రాష్ట్రాల్లో భూమి కేంద్రంగానే పోరాటాలు జరుగుతూ వస్తున్నాయి. సో ఇది పరిస్థితి. సంవత్సరానికి 2 పంటలు పండే భూమి 10 నుంచి 18 ఎకరాలు ఉండాలని, మెట్ట భూమి 20 ఎకరాలు, గరిష్ట పరిమితి కాఫీ, తేయాకు, రబ్బరు, కోకో, దాదాపు అలాంటి పంటలకి మినహాయింపు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తాం. డిసెంబర్ 31, 1972 నుంచి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అమలు చేసింది. దీన్ని భూ సంస్కరణల చట్టం అనొచ్చాము. సో ఇది పరిస్థితి. కుటుంబానికి 10 ఎకరాల మాగాణి, 25 ఎకరాల మెట్ట భూమి, అంటే 35 ఎకరాలు ఉండొచ్చు అనేది. మొగుడికి 35 ఎకరాలు, పెళ్ళానికి 35 ఎకరాలు, కొడుక్కి 35 ఎకరాలు, కోడలికి 35 ఎకరాలు, బిడ్డకి 35 ఎకరాలు, అల్లుడికి 35 ఎకరాలు. పిల్లలకి ఆ రోజుల్లో సంతానం ఎక్కువ ఉండేది. 2 నుంచి 5 కనేటోళ్ళు, 10 మందిని కనేటోళ్ళు. కొడుక్కి 5 నుంచి 10 మందిని కనేటోళ్ళు. అసలు భూ సంస్కరణలు అమలయ్యే చావలేదు. సో అది పరిస్థితి. భూ సంస్కరణలో పనికి మాలినటువంటి కార్యక్రమం తప్ప మరొకటి కాదు. 75లో మళ్ళీ ఇంకేదో చేశారు. 75లో 18 లక్షల ఎకరాలు మిగులు భూమి ఉందనేది. ఇంకా చాలా ఉంటుంది. వీళ్ళ లెక్కలకు అంత కమిటీకి వచ్చింది. అంత దొంగల ముట్టాలంతా కూడదు. 7.8 లక్షల ఎకరాలు తగ్గించారు. అందులో మళ్ళీ 6.47 లక్షల ఎకరాలు స్వాధీనం చేసుకొని 5.82 లక్షల ఎకరాలను 4,79,000 మందికి పంపిణీ చేశారు. వీళ్ళే పంపిణీ చేయరు. అప్పటికి భేదాసాది ఎవరన్నా ఉంటే ఆ ప్రాంతంలో మంచి నాయకుడు ఉంటే ఆ పోడో గీడో చేసుకుంటే దాన్ని వీళ్ళ పేర్లతో రాసుకుంటారు. ఇది పరిస్థితి. భారతదేశంలో, తెలంగాణలో, ప్రపంచంలో బలవంతుడిది రాజ్యాంగం ఉన్నది తప్పితే మరి ఎక్కడా లేదు. సో భూమి కేంద్రంగానే పోరాటాలు జరుగుతూ వచ్చినాయి. ఇప్పుడు ఇండస్ట్రియల్ సెక్టారు, ఇంకా ఇతర రకరకాల సాఫ్ట్వేర్లు, హార్డ్వేర్లు, ఐటీ హబ్లు, స్పేస్, యుద్ధాలు, ఆయుధ వ్యాపారాలు రకరకాలు వచ్చినాయి. కానీ భూమి కేంద్రంగా మానవుడికి జీవితం కొనసాగుతుంది. అది ఇంటి స్థలం కానీ, పొలం కానీ. సో ఇది పరిస్థితి. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో అయినా తెలియజేస్తాం. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.